బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజాను పోలీసులు విచారించారు. అతడితో పాటు మరో 11 మంది బుల్లితెర నటులపై కూడా కేసు నమోదు చేసింది. నోటీసులు అందించారు పోలీసులు. అయితే బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందించారు పోలీసులు. కానీ ఆమె విచారణకు హాజరు కాలేదు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు తప్పనిసరిగా విచారణకు రావాలని చెప్పడంతో విష్ణుప్రియ పోలీసుల ముందు హాజరైంది. రెండు గంటల 40 నిమిషాల పాటు విష్ణుప్రియను విచారించారు పోలీసులు. విష్ణుప్రియ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు కొన్నారు పోలీసులు. ఆమె ప్రమోట్ చేసిన వీడియోను చూపించి విచారించారు పోలీసులు. మొత్తం మీదుగా 15 బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా బెట్టింగ్ ప్రమోషన్ చేసిందని, అందుకు గాను భారీ మొత్తంలోనే పారితోషికం అందుకున్నట్లు కనుగొన్నారు. ఇప్పటికే విష్ణుప్రియ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు విష్ణుప్రియ సెల్ ఫోన్ ను సీజ్ చేశారు. అయితే యాప్ కు ప్రమోషనల్ వీడియో చేసినట్లుగా ఒప్పుకుంది విష్ణుప్రియ. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం నేరమని తెలియదా? బెట్టింగ్ యాప్ల మూలంగా ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని తెలుసా? ప్రమోట్ చేయడం ద్వారా మీకు ఎంతవరకు లబ్ధి చేకూరిందని పోలీసులు ఆరా తీయగా అందుకు విష్ణుప్రియ మౌనంగా ఉన్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి. వరలక్ష్మి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అయితే ప్రస్తుతం ఈ యాప్స్ కి సంబంధించినటువంటి ఇష్యూ అయితే పోలీసులు ముమ్మరంగా ఉక్కుపాదం మొక్కుతున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఇప్పటికే 4 విచారణ కూడా హాజరైనట్టుగా తెలుస్తుంది. నిన్న ఇద్దరు హాజరవ్వడం జరిగింది. ఈ రోజు మరో ఇద్దరైతే ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి పోలీసు విచారణలో అయితే పాల్గొనడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే 11 మందికి ఇప్పటి వరకు 11 మందికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినటువంటి వారిలో కేవలం 4 మాత్రమే ఇక్కడికి వచ్చి పోలీసుల ముందట తమ స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మరికొంత మంది మాత్రం సాయంత్రం వరకు వస్తారా లేదా అనేది కూడా వెయిట్ చేయాలి. అయితే కంటిన్యూగా ఉదయం నుంచి కూడా ఇప్పటికే విష్ణుప్రియను విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం దాదాపుగా 5 గంటల పైగానే పోలీసు విచారణలో అయితే ఇప్పటికే విష్ణుప్రియ ఉన్నటువంటి పరిస్థితి. అయితే విష్ణుప్రియ ఇప్పటికే చూసుకోవచ్చు పోలీసు విచారణలో అయితే చాలా విషయాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. తను 1 ఇయర్ బ్యాకే బెట్టింగ్ ప్రమోషన్స్ చేశాను, 1 ఇయర్ తర్వాత బెట్టింగ్ ప్రమోషన్స్ అనేది నేను చేయలేదు, ఆపేశానని కూడా విష్ణుప్రియ పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే అప్పటి వరకు అంటే 1 ఇయర్ బిఫోర్ 15 బెట్టింగ్ ప్రమోషన్స్ చేశానని కూడా పోలీసుల ముందు చెప్పడం జరిగింది. ఆ 15 బెట్టింగ్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో వీడియోకు అంటే ఒక యాప్ కి కూడా 90,000 నుంచి ₹1,00,000 కూడా తీసుకున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసులు కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రశ్నోత్తరాలు కూడా కురిపించడం జరిగింది విష్ణుప్రియకి. అయితే చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయని కూడా మనకి ఇప్పటికే అందుతున్నటువంటి సమాచారం. అయితే మెయిన్ గా అక్కడ విష్ణుప్రియ ఎవరి ద్వారా తను బెట్టింగ్ ప్రమోషన్స్ చేశారు, అలాగే మనీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి, మెయిన్ గా బెట్టింగ్ ప్రమోషన్స్ యాప్ కొనసాగించాలని చెప్పేసి ఎవరైనా సజెషన్ ఇచ్చారా, లేకపోతే తను వాళ్ళ ఫ్రెండ్స్ స్నేహితుల ద్వారా అలా బెట్టింగ్ యాప్ కొనసాగించిందా లేకపోతే అని ఇలాంటి విషయాలు కూడా వెలుగులోకి రావాలి. ఎందుకంటే ఈ విషయాలపైన కూడా పోలీసులు ముమ్మరంగా వాళ్ళని క్వశ్చనింగ్ అనేది అడుగుతున్నటువంటి పరిస్థితి. అదే విధంగా రీతు చౌదరి కూడా కొద్దిసేపటి క్రిందటే ఇక్కడికి పోలీసు విచారణలో అయితే హాజరయ్యింది. సేమ్ క్వశ్చన్స్ కూడా ఇప్పటికే చూసుకోవచ్చు. ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఇక్కడ 4 పాటు ఇటు మియాపూర్ల దగ్గర కూడా బుల్లితెర నటులు కూడా చాలా మంది సినీ తారలు కూడా వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్స్ చేసినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అక్కడ 25 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. మరి వాళ్ళకి నోటీసులు ఇస్తారా లేదా అని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు అయితే ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఇప్పటికీ విష్ణుప్రియ స్టేట్మెంట్ అయితే రికార్డు చేశారు. విష్ణుప్రియ ఇప్పటికీ చూసుకోవచ్చు విష్ణుప్రియ ఫోన్ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇటు బెట్టింగ్ యాప్స్ కేసుపై స్పందించినటువంటి ఫిలిం ఛాంబర్ కూడా ఇక్కడ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో అయితే 25 మంది పైన కేసు నమోదు చేసినటువంటి ఎవరైతే సినీ తారలు ఉంటారో వాళ్ళందరూ కూడా
ఇప్పటికే ఫిలిం ఛాంబర్ కూడా స్పందించడం జరిగింది. సెలబ్రిటీలు హోదాను కాపాడుకోవాలి కానీ ప్రజలకు నష్టం కలిగించేటువంటి ఎలాంటి చర్యలు కూడా చేపట్టకూడదని ఇప్పటికే ఫిలిం ఛాంబర్ మా నుంచి కూడా లేఖ రాయాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే యూట్యూబర్స్ చాలా వరకు కూడా ప్రజలు ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళ అభిమానాన్ని పొందుపరుచుకోవాలి కానీ వాళ్ళ స్టార్స్ కానీ కేవలం సినీ తారలే కానీ రియల్ స్టార్స్ కాదని కూడా ఇటు ఫిలిం ఛాంబర్ లో కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి అయితే ఒక సంచలనం మారిందని చెప్పుకోవచ్చు. ఇటు వీళ్ళు ఎవరైతే ప్రమోట్ చేశారో యూట్యూబర్స్ వాళ్ళపైన మొత్తం మీద వాళ్ళు పొందుపరిచేటువంటి స్టేట్ రికార్డు ఏదైతే ఉందో వాళ్ళు చెప్పేటువంటి విషయాలు చాలా కీలకమని చెప్పుకోవచ్చు. వాళ్ళు చెప్పేటువంటి విషయాలపైనే పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాల్సిన విషయం అయితే కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ లహరి, థ్యాంక్ యూ. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుకి సంబంధించి 11 మందిని బుల్లితెర నటులపై కేసు అయితే నమోదు చేశారు. ఇప్పటికైతే విష్ణుప్రియ పై విచారణ అయితే కొనసాగుతుంది. ఈ 11 మందిని కూడా విచారించే అవకాశం ఉందంటారా? వరలక్ష్మి, ఇప్పటికే చాలా మంది అందులో ఉన్నటువంటి బుల్లితెర నటులను పంజగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఈ రోజు కూడా ఒక్కొక్కరిగా విచారణ జరిపితే కొత్త విషయాలు బయటకు వస్తుంది. ఇందులో ముఖ్యంగా ఎంత డబ్బు తీసుకున్నారు, ఏ విధంగా వాళ్ళు ప్రమోట్ చేశారనే విషయాలను పోలీసుల విచారణలో వెల్లడిస్తున్నారు. అయితే అంతేకాకుండా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా 11 మంది స్టార్ నటుల మీద కూడా, అంటే ముఖ్యంగా చెప్పాలనుకుంటే రానా లాంటి నటుల మీద కూడా కేసు నమోదైనట్లు సమాచారం ఉంది. అదే విధంగా ఇంకో కొంతమంది నటులు, ఇటు ప్రకాష్ రాజ్ కావచ్చు, మిగతా నటుల మీద కూడా కేసు నమోదైనట్లు తెలుస్తుంది. వీళ్ళ విషయంలో పోలీసు అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, ఈ విషయంలో ఆ నటులు కూడా ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటి విషయం ఇప్పటి వరకు కూడా స్పష్టం కాలేదని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు కేసు నమోదైనటువంటి వాళ్ళను పంజగుట్ట పోలీసులకు వచ్చి తమకు ఉన్నటువంటి సమాచారాన్ని అందిస్తారు. ఎప్పుడు అందుబాటులో ఉండాలి అంటే తాము అప్పుడు అందుబాటులో ఉంటామని చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అదే విధంగా ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు. ఫిలిం యాక్టర్లు అదే విధంగా బుల్లితెర సేకరిస్తుందన్న విషయాన్ని కూడా దామోదర్ ప్రసాద్ తెలిపారు. అదే విధంగా పోలీసులు ఇప్పటికే ఎవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళతో విచారణ జరుపుతున్నారు. ఒక్కొక్కరు పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చి తమకు ఉన్నటువంటి కేసుల గురించి, తమకు ఉన్నటువంటి నోటీసుల పరమైనటువంటి ఇబ్బందుల గురించి చెప్తున్నారు. కొంతమంది తాము త్వరలోనే పోలీసులకు అందుబాటులో ఉంటామన్నటువంటి సమాచారాన్ని కూడా తమ బంధువుల ద్వారా చెప్తున్నారు. అయితే ఇప్పుడే రీతు చౌదరి వచ్చి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లోకి వచ్చి అక్కడ పోలీసులకు పూర్తి సమాచారాన్ని తీసుకుంది. ఇప్పటికే రీతు చౌదరి కూడా పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం విచారణ జరుగుతుందని చెప్పవచ్చు. ఒక్కొక్కరిగా ఇటు టెస్టు తేజ కావచ్చు, తర్వాత శేఖర్ భాష కావచ్చు, ఇలాంటి వాళ్ళందరి మీద కేసులు నమోదైనటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కరిగా వచ్చి పోలీసులకు పూర్తి సమాచారాన్ని అందిస్తున్నారు. తాము ఎప్పుడు పోలీసులు పిలిచినా అందుబాటులో ఉంటాము, విచారణకు సిద్ధంగా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని చెప్పాలి. అయితే కొంతమంది తమకు ఎంత డబ్బులు ఇచ్చారు, ఏ విధంగా ప్రమోట్ చేశామన్నటువంటి సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే విష్ణుప్రియకు సంబంధించినటువంటి ఫోన్ ను పంజగుట్ట పోలీసులు సరెండర్ చేసుకున్నారు. మొత్తంగా ఇటు ప్రభుత్వం, పోలీసులు ఈ బెట్టింగ్ యాప్ లో ఉన్నటువంటి వాళ్ళ మీద పెద్ద ఎత్తున విచారణతో పాటు చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు మియాపూర్ లో ఉన్నటువంటి కేసులు నమోదైనటువంటి వాళ్ళకు కూడా నోటీసు జారీ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని చెప్పవచ్చు. వరలక్ష్మి.